అడోయ్ బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారండి? బేగా బేగా వచ్చేయండి, మా డ్రాగన్ ఫ్రూట్లు ముగ్గిపోయినాయి, కోసేస్తాం. ఇప్పుడు పైకెళ్ళి కాయలు కోద్దామండి పల్లెల్లోకి. భలే వచ్చినాయండి కాయలు అయితే మాత్రం. నేను ఫ్లవర్స్ అన్ని వచ్చిన తర్వాత అన్ని కాయలు అవ్వేమో అనుకున్నాను, కానీ చాలా వరకు కాయలు అయినాయండి. అన్ని మేల్ ఫిమేల్ ఉంటాయి, కానీ చాలా బాగా వచ్చినాయండి కాయలు. నాకైతే ఈరోజు కొంచెం హార్వెస్ట్ అయితే చేశానండి పల్లె నిండా. మిగిలినవి కొంచెం ఉంచేసాను, చెట్టుకుంటే కనుక అవి ఎలా ఉంటాయి, మనకి కావలసినప్పుడు కోసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉంచేసాను. కోతులు వచ్చినాయి అంటే ఉంచవండి బాబు, ఒక్కొక్కసారి కోతులు దండిగా వస్తాయన్నమాట, అప్పుడు కాయలు ఉంచవు. ఫ్లవర్స్ మొగ్గలు అవన్నీ లాగేస్తూ ఉంటాయి, అందుకే భయం. కొంచెం కలర్ వచ్చినాయండి. వర్షం పడితే కనుక మనకి కాయలు అనేవి అయిపోతే ముగ్గిపోతాయండి, ఎందుకో అర్థం అవదు, అన్నీ ఒకేసారి ముగ్గిపోతాయి. అప్పుడు మనం వాటిని ఇంట్లో ఏదైనా జామ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పల్ప్ అంతా తీసుకుని అది కూడా అలా చేసుకోవచ్చు. మిల్క్ షేక్ చేసుకోవచ్చు దీంతో, లేదా ఉట్టిగా తిన్నా. ఈ కాయ, మా కాయ చాలా తీయగా ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్. బయట కొన్న కాయల కన్నా ఇది పైన పండించిన కాయ కదా, చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. చాలా తీయగా, ఎంత తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ నాకు ఇదైతే 2-3 వస్తుందండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ బడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయండి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అలా 3 times 4 times కాస్తుందండి. కాసిన తర్వాత ఇంక కాయదనమాట. కానీ చాలా ప్రేమ అండి నా మీద దీనికి, ఎన్ని కాయలు ఇస్తుందో కదా, చాలా బాగా ఇస్తుంది నాకు. అందుకే ఇదంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు నా కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని నా మొక్క కోరుకుంటా ఉంటదండి. సో ఎప్పుడు చాలా కాయలు అయితే వస్తూ ఉంటాయండి. అది కోస్తున్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా అయితే ఉంటుంది. అంతే కదండి, మన చెట్టు కాయలు 1 కాసినా 2 కాసినా, ఎక్కువ కాసినా తక్కువ కాసినా మన చేత్తో పండించిన కాయలు కాబట్టి మనకి చూడగానే ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది. నాకైతే ఈరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం చాలా హ్యాపీగా అయితే ఉందండి. మా చెట్టు అయితే నాకు చాలా కాయలు అయితే ఇచ్చింది. దేవుడికి కొద్దిగా పెట్టాను కాయలు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేవి హెల్త్ కి చాలా మంచిదండి. కొన్ని నాకు అందకపోతే మా పాపకు వస్తుందండి కొద్దిగా. మొత్తం కాయలన్నీ ఇలా ప్లేట్ అయితే నిండిపోయిందండి. ఇంకా మిగిలిపోయినాయి, ఇవైతే తర్వాత కోస్తానండి. అన్నీ ఒకేసారి కోసినా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కొన్ని అలా ఉంచేసాను. ప్లేట్ బాగా నిండింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.